టాయిలెట్ పక్కన నన్ను కూర్చోబెట్టి ఒక కానిస్టేబుల్ జిప్ ఓపెన్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించారు. కేసు విచారణ పేరుతో ఓ బ్యాంక్ మేనేజర్పై కేపీహెచ్బీ పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడి కథనం మేరకు గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్ హైదరాబాద్లోని ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తూ కూకట్పల్లి నిజాంపేట్ రోడ్లో నివసిస్తున్నారు. భార్య శ్రీలక్ష్మి, వీరికి ప్రజ్ఞిక అనే కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో శ్రీలక్ష్మి ఈ ఏడాది మే నెలలో గుంటూరులోని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ దిశ పోలీస్ స్టేషన్లో భర్త ప్రణీత్ మరో 4గురిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ కేసు దర్యాప్తులో ఉంది. శ్రీలక్ష్మికి వివాహ సమయంలో ఇచ్చిన బంగారు ఆభరణాలు, వస్తువులు తిరిగి ఇవ్వాలంటూ ప్రణీత్ కుటుంబ సభ్యులు గుంటూరు కోర్టులో రికవరీ సూట్ ఫైల్ చేశారు. ఇది కాకుండా శ్రీలక్ష్మి తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేస్తూ తన సర్టిఫికెట్లు భర్త వద్దే ఉన్నాయని, తనకు న్యాయం చేయాలంటూ గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు విచారణలో ఉండగా మళ్లీ కేసు నమోదు చేయడం కుదరదని వారు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలక్ష్మి హైదరాబాదులో తమ నివాస పరిధిలోని కేపీహెచ్బీ పోలీసులకు ఈ నెల 23న ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ సందీప్ విచారణకు రావాలని ప్రణీత్ను అదే రోజు స్టేషన్కు పిలిపించారు. నీ కేసును పరిష్కరించాలని ఏసీపీ ఆదేశించారని చెబుతూ శ్రీలక్ష్మి సర్టిఫికేట్స్ ఇచ్చేయాలంటూ సీఐ, కానిస్టేబుళ్లు దూషిస్తూ అతడిపై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా నేరస్తులను విచారించే క్రైమ్ రూంలోకి ఎస్ఐ సందీప్ సమక్షంలో మఫ్టీలో ఉన్న 5గురు కానిస్టేబుళ్లు తీసుకెళ్లి విచక్షణారహితంగా చితక బాదారని, మర్మాంగాలపైన కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ సందీప్ గారు తీసుకెళ్తే ఇది సర్టిఫికెట్లు వదిలేసి అది నేను మాట్లాడను, ఆ అమ్మాయికి ఏం కావాలో అది సెటిల్మెంట్ చేసుకో. ఆ అమ్మాయి వద్దని చెప్పింది అప్పటికే, ఈ అబ్బాయితో కలిసి ఉండను అంటే ఇక ఇది ఆ అమ్మాయి కలిసి ఉండను అంటాను కదా, మరి డబ్బులు కావాలని అడుగుతున్నట్టుంది. మరి మా వాళ్ళు లేకుండా నేను ఎలా డెసిషన్ తీసుకోగలను, మా వాళ్ళని పిలిపించమంటే అప్పటికే మా వాళ్ళు వచ్చేసి ఉన్నారు. లోపలికి రానివ్వట్ల. వాళ్ళు లోపలికి వచ్చినా సరే నన్ను విడుదల చేయలే. తర్వాత 11 బాబాయ్ షూరిటీ తీసుకొని ఇక అప్పుడు రిలీజ్ చేశారు. నేను పొద్దున 11కి వెళ్ళాను స్టేషన్ లోపలికి. నైట్ 11కి నన్ను రిలీజ్ చేశారు. ఈ మధ్యలో అసలు ఆహారం కానీ మొత్తం నుంచోబెట్టడమే, ఇంకా కొట్టడమే. తర్వాత ప్రణీత్ బాబాయ్ వ్యక్తిగత పూచీకత్తుతో బయటకు తీసుకొచ్చి నడవలేని స్థితిలో ఉన్న ప్రణీత్ను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఏ ఒక్కరూ చేర్చుకోలేదు. దీంతో మరుసటి రోజు కొండాపూర్లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని సూచించడంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విచారణ పేరుతో తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లు ఆదేశాలు జారీ చేసిన ఏసీబీపై చర్యలు తీసుకోవాలంటూ ప్రణీత్ సామాజిక మాధ్యమం ద్వారా సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ చేపట్టాలని కమిషనర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.